నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలపై అధిష్టానం ఆరా అనే దాని మీద మన విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ తమ సంస్థాగత నిర్వహణలో భాగంగా పార్టీని బలోపేతం చేసే దశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఉదయాన్నే ఒక ఫోన్ వచ్చింది నాకు. మీకు చీరాలలో తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణులు నాయకుల్లో అందుబాటులో ఉండేది ఎవరు అంటూ ఒక 4 పేర్లు చెప్పి మీకు ఇష్టమైన వాళ్ళ కోసం పలానా నొక్కమని చెప్పినటువంటి సందర్భం. ఇది చీరాలలో నాకు తెలిసి చాలా మందికి వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు. అందులో ఒక 4 పేర్లు చెప్పడం జరిగింది. పైగా చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, రెండో పేరు ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ రావు, మూడో పేరు ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, 4గో పేరు చాట్రాజీ రాజేష్. ఇలా ఈ 4 పేర్లతో చెప్తూ వీళ్ళలో మీకు ఎవరు అందుబాటులో ఉంటారు అని తెలియజేయండి అంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి అన్నట్లుగా ఒక సర్వే కాల్ రావడం జరిగింది. దీన్ని బట్టి తెలుగుదేశం రాబోయే స్థానిక సంస్థల గురించి ఏదో కసరత్తు చేస్తున్నట్టుగా మనం భావించాలి. నిజానికి ఈ చెప్పిన 4 పేర్లలో తీసుకుంటే మించాల సాంబశివరావు స్వతహాగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసి తర్వాత కరణం బలరాం గారితో పాటు వైసీపీలోకి వెళ్ళి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మున్సిపల్ చైర్మన్గా మొన్న మధ్యంతరంగా ఎంపిక అవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి ఇతను ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యల మీద స్పందిస్తూ తన పాత్ర అతను పోషిస్తూనే ఉన్నాడు. ఒక ఇతను అందుబాటులో ఉన్నాడని అనుకోవాలి. ఇక సజ్జా హేమలత గారు ఇక్కడ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కమ్యూనిటీ దేవాంగ కమ్యూనిటీకి చెందిన వారైనా వారు పొన్నూరు నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తూ అక్కడే సొంత హాస్పిటల్ ఉంటూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు రాజకీయంగా కమ్యూనిటీ పరంగా ప్రయారిటీలో భాగంగా ఆప్కో చైర్పర్సన్ పదవి ఆమెకి ఇవ్వటం, ప్రతిసారి ఎన్నికలప్పుడు సజ్జా హేమలత గారు టికెట్ కోసం పోరాడటం, కొన్ని సమీకరణాల్లో ఆమెకి టికెట్ ఇవ్వకుండా అధిష్టానం చేయి చూపడం ఇది జరుగుతూ ఉంది. మరి ఆప్కో చైర్మన్ గా ఆమె చీరాల్లో అందుబాటులో ఉంటుందా అంటే చీరాల్లో ఆప్కో చైర్మన్ చేసే పనులు ఏమన్నా ఉన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది ఒకంత లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి పదవులు వారు లేరు, చేనేతలకు సంబంధించినటువంటి పదవి కాబట్టి అది ఆయా చేనేత పరపతి సంఘాలకి వాళ్ళకి అందుబాటులో ఉండొచ్చు. ఇక ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీకి నిజమైన కార్యకర్తలు అంటారు. ఎవరు ఎటన్నా పోని పార్టీ పూర్తిగా ఓడిపోని ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ జెండానే అంటూ తెలుగుదేశంతో కట్టుబడి ఉన్నటువంటి కరడు కట్టిన అనొచ్చు అలాంటి కార్యకర్త కౌతరపు జనార్దన్ రావు. ఆయనకి ఏఎంసీ పదవి బహుశా ఆయన కూడా ఊహించడేమో, అట్లా ఆయనకి ఏఎంసీ పదవి వచ్చింది. ఆయన మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి అందుబాటులో ఉండొచ్చేమో కానీ ప్రజలకు అందుబాటులో అనేది మాత్రం మనం చెప్పలేము. కానీ తెలుగుదేశం పార్టీకి నిజమైన కరడు కట్టిన కమ్యూనిటీ బలం ఉన్నటువంటి నాయకుడు. ఇక చాట్రాజీ రాజేష్, ఇతని పేరు నేను ప్రతి ఎన్నికల సమయంలో వింటూ ఉంటాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చేనేత కోటాలో టికెట్ కోసం ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఇతను కూడా చూసా. ఎప్పుడు కూడా ఇతను చీరాల సామాజిక కోణంలో కానీ వాళ్ళ కమ్యూనల్ విభాగాల్లో కానీ చీరాల స్థానిక పరిస్థితుల దృష్టి కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఉద్యమాలను కూడా ఇతను చేసినటువంటి చాలా తక్కువ. అతను ఈయన చీరాల్లో ఉన్నది కూడా తక్కువ అని నా ఉద్దేశం. కానీ పార్టీ పరంగా పార్టీలో లోటుపాట్ల గురించి, ఎమ్మెల్యేల పనితీరుల గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల గురించి అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే దశలో ఈయన ఉంటాడని చెప్పి మనకు తెలుసు. సో ఆయన కూడా ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడా అనేటువంటి యాంగిల్ అయితే అది లేదని చెప్పాలి. అసలు తెలుగుదేశం అధిష్టానం ఈ సర్వే ఎందుకు చేస్తా ఉంది అంటే ఒక రకంగా ద్వితీయ శ్రేణి నాయకులలో అంటూ అడిగిన ఈ ప్రశ్నల్లో ద్వితీయ శ్రేణిని బలపరుచుకునే దశలో పార్టీ ఏమైనా కసరత్తు చేస్తుందా, లేదా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులని ఇక్కడి నుంచే సెట్ చేసుకుంటుందా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఏ ప్రయారిటీ ఇవ్వాలి అంటూ కసరత్తు ఏమన్నా మొదలుపెట్టిందా మరి కాలమే చూడాలి. ఏది ఏమైనా చీరాల తెలుగుదేశం పార్టీ మీద అధిష్టానం డేగకొన్న ఉంది అనేది మాత్రం నిర్వివాదాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.